అంటే మనం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరితో వర్క్ చేస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా చాలా మంది వర్క్ చేశారు. సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇంటిమెసీ లేపోతే ఒక మంచి జర్నీ, వాళ్ళ నుంచి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఈ మూవీలో అలా ఏమైనా ఉన్నదా మీకు? దా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయటం కానీ, లేదా వీళ్ళతో వర్క్ చేయడము మంచిగా అనిపించడం కానీ, ఆవిడతో వీళ్ళ వర్క్ నుంచి చేయడం నేర్చుకోవడం కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. హ్మ్. అంటే ఎంత ఎత్తుగా ఎదిగినా అంత హంబుల్గా ఉండాలి అని ఆవిడ చాలా హంబుల్ ఉంటారు అందరితో. హ్మ్. ఆవిడ వర్కింగ్ చూసినప్పుడు ఆవిడ యాక్టింగ్ ప్రతిదాని ప్రతి షాట్కి ఇంక ఎంతవరకు చేయొచ్చు ఈ షాట్ని వదిలే కరెక్ట్గా యాక్షన్ చెప్పే ముందు దాకా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం కదా. సో నాకు ఒక యాక్టర్గా అట్లా ఇంకొకరిని అంత అంత ప్రిపేర్ అవుతూ ప్రతి షాట్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ ఒక నేను కూడా మొన్న కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అయితే అన్నట్టు ఇన్స్పైర్ అయ్యి వస్తాను. ఆ! సుహాస్ అటు పక్కన ఇద్దరు నార్మల్ గా కూర్చొని సీన్లు వస్తున్నప్పుడు రాక్షసంగా ఇలా పర్ఫామ్ చేస్తారు. అయ్యో అబ్బా మన ఇంకా బేసిక్లీ అది ఒక చిన్న ఛాలెంజ్ ఇలా హీస్ థింకింగ్ దట్ ఐఎమ్ పర్ఫార్మింగ్, ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ పర్ఫార్మింగ్. ఆ ప్రాసెస్ లో ఇద్దరు బాగా చేస్తారు. అది రిజల్ట్. ఫైనల్ అవుట్‌పుట్ అనీ గారికి మాత్రం అది వచ్చిందన్నమాట. అంటే నేను షూటింగ్ అప్పుడల్లా నేను ఎన్నిసార్లు అంటే ఆవిడ ఆబ్వియస్గా నాకు చాలా చాలా ఇష్టమైన యాక్ట్రెస్. చాలా సినిమాలు నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో ఇంకా మళ్ళీ వెరైటీగా అన్ని సినిమాలు చేసి కూడా ఇందులో ఇంకేదో తేవటానికి కొత్తగా చేశారు. అవును. నేను ఇటువైపు చూస్తున్నప్పుడల్లా ఇలాగే ఉండేవాడిని. బాబోయ్ ఇలా చేసేస్తున్నారు ఏంటి చాలా ఇందులో చూసినట్టు అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా